మా సినిమా రిలీజ్ ఉంది ఈరోజు. మా నాన్నకి పసిగాడు తెస్తున్నాడు. అందరు థియేటర్ దగ్గర ఫుల్ పబ్లిక్ ఉండొచ్చు. మొత్తం మధ్యాహ్నం అన్న పోదామంటే పైసలు శివన్న దగ్గర పోదాం. వీనికి పని ఉండదు పని ఉండదు, తెల్లదాన్ని షాప్కి వచ్చేస్తాడు. వీనికి ఏదో ఒకటి చెప్పి పంపించేసేయాలి, షాప్ లో కూర్చొని వద్దు. నమస్తే శివన్న. నమస్తే గణేష్. చాలాసేపు అయింది అన్న షాప్ ఓపెన్ చేసి. అదేం లేదు గణేష్, టైం చూడు 9:30 అవుతుంది. ఇప్పుడే వచ్చి 5 నిమిషాలు అయింది. చాయ్ తాగినా అన్నతే వాళ్ళ తగలే గణేష్, పోయి తీసుకురా పో. నువ్వు పాపం అయిపోయింది మర్చిపోయింది. పొద్దున చాయ్, మధ్యాహ్నం చాయ్, సాయంత్రం చాయ్, మళ్ళా నైట్ చాయ్, మళ్ళా మధ్య మధ్యలో సమోసాలు బిస్కెట్లు, ఇంకా రోజు 200 బొక్కన అవుతుంది. గణేష్, ఎన్ని రోజులు కాలు ఉంటావు గణేష్? ఏమైనా పని చూసుకుంటే కదా. మీ నాన్న చూసి బాధేస్తుంది. ఒక్క రేస్ ఎడికి వెళ్తా చెప్పు. అరే ఏమన్నా చాయ్ తాగిపించి లెక్చర్ ఇస్తున్నావు. చెప్పు, దుకాణం రావద్దని చెప్పు, పొమ్మటే పోతా. కూల్ గణేష్, ఇంకేం విశేషాలు చెప్పు. మేముంది సినిమా రిలీజ్ కదా. అవునా, ఈరోజు రిలీజ్ ఉంది, పోవాలి. సెకండ్ షో పోతున్నాం. అరే సినిమా అంటే గుర్తొచ్చింది. రాత్రిలో ఒకటి హాలీవుడ్ సినిమా చూసినా, ఆస్కార్ అవార్డు వచ్చింది. సినిమాలో అసలు స్టోరీ లేదు. ఏం సినిమా తీస్తారేమో హాలీవుడ్ సినిమా. ఒక్కో గణేష్, హాలీవుడ్ సినిమా అంటే మొత్తం ప్రపంచం చూస్తుంది. అరే అవునా, సినిమాలో స్టోరీ లేదు, ఏం లేదు. అసలు ఆ సినిమాకి అవార్డు ఎట్లా వచ్చిందో నాకే అర్థమైంది. నేను చాలా సినిమాలు చూసిన హాలీవుడ్. నీకు అర్థం కాలేనట్టుంది. అవునా అన్న, నీకు సినిమా నాలెడ్జ్ అంతుందా? సరే అన్న, నాకు స్టోరీ అర్థం కాలేదు అంటున్నావు. నేను స్టోరీ చెప్తా, చూద్దాం. నువ్వు అర్థం చేసుకొని నువ్వు చెప్తా. సినిమాలో స్టోరీ ఉందా లేదా నువ్వే. స్టోరీ ఏంటంటే, సినిమా స్టార్ట్ కాగానే ముగ్గురు హీరోలు ఉంటారు. ఆ ముగ్గురికి పెళ్లి అయిపోతుంది. పెళ్లి చేసినాక కొద్ది రోజులు అట్లనే నడుస్తుంటది. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఓ పిక్నిక్ లాంటిది వెళ్తారు. పిక్నిక్ నుంచి అట్లా అట్లా వెళ్తూ ఒక అడవి దగ్గరికి వెళ్ళినాక పెట్రోల్ అయిపోతుంది. పెట్రోల్ అయిపోయినాక దిగి అక్కడికి చూస్తారు. ఏ బండి రాదు, ఏ రాదు. దిగి నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ అడవిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అడవిలోకి వెళ్ళిపోయినాక ఇంకా పోతూనే ఉంటారు. తిరిగి 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 ఒక అడవి దాటితే పెద్ద సముద్రం వస్తుంది. సముద్రం దగ్గర పోయినాక వాళ్ళకు ఏం అర్థం కాదు. వెనక చూస్తే దారి అర్థం కాదు. వెనక కోలేరు, ముందు చూస్తే సముద్రం ఉంది. అటు ఇటు చూస్తే ఒక చిన్న పడవ లాంటిది దొరుకుతుంది, చిన్న బోట్ లాంటిది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ బోట్ల అంటే ఆ బోట్కి ఇద్దరిని తీసుకెళ్లే కెపాసిటీ ఉంది. ఆ బోట్లో ఇద్దరు మాత్రమే వెళ్తారు, మూడో వ్యక్తి వెళ్ళలేదు. అంత చిన్న బోట్ అది. సో అసలు విషయం ఏంటంటే, లేపాలి అదే వీళ్ళకు అనుమానం ఎక్కువ, ముగ్గురికి భార్యల పైన. వీళ్ళు భార్యలను అనుమానించే వ్యక్తులు అన్నట్టు ముగ్గురు. అయితే ఈ ముగ్గురు ఆ బోట్ సహాయంతో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుకుంటారు. ఎట్లా చేరుకుంటారో చెప్పాలి. ఏంది, నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదా? ఈ ముగ్గురికి వాళ్ళ వైఫ్ల పైన అనుమానం అన్న. సో వీళ్ళు ఒక్క నిమిషం కూడా భార్యలను వదిలి ఉండలేరు. కానీ ఈ ముగ్గురు ఒకరినొకరు సాయం చేసుకుంటూ ఈ బోట్ సాయంతో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుకుంటారు. ఎట్లా చేరుకుంటారో చెప్పు, చూద్దాం నీ బ్రెయిన్ ఎంత షార్ప్ ఉందో. నువ్వు నా బ్రెయిన్ కి టెస్ట్ పెడుతున్నావా? అడుగు, ఏం అడుగుతావు అడుగు. ఉండనా, నీకు ఒక చిన్న టెస్ట్ పెడతానా, చూద్దాం నువ్వు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తావేమో. అది సినిమాకి సంబంధించింది. దానికి 3 రాళ్ళు 3 కట్టెలు కావాలి. నేను తీసుకొస్తాను. శివనా, ఇగో ఇప్పుడు నేను 3 రాళ్ళు 3 కట్టెపిల్లలు తెచ్చిన.
వీళ్ళు హీరోలు అన్నట్టు, వీళ్ళు మేల్స్. ఈ కట్టెపుల్లలు అనేది లేడీస్ హీరోయిన్లు అనుకో. ఈ ముగ్గురికి పెళ్ళయింది. ఇప్పుడు ఒక పడవ అని ఆ బుక్ కడి, ఇది సముద్రం అనుకో. ఆ పుల్ల డబ్బి కడి జాగ్రత్తగా ఏనా. ఈ పడవల ఇద్దరు మాత్రమే ఎక్కుతారు, మూడో వ్యక్తి ఎక్కితే సముద్రంలో మునిగిపోతారు. సో ఇలా ట్విస్ట్ ఏంటంటే ఈ ముగ్గురు హస్బెండ్లకు వీళ్ళ వైఫ్ల మీద అనుమానం ఎక్కువ. అనుమానం ఉండడం వల్ల ఈ ముగ్గురు వీళ్ళ వైఫ్ ని వదిలి ఉండలేరు. సో ఈ ముగ్గురు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ పడవ సహాయంతో ఈ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు ఎట్లా చేరుకుంటారో నువ్వు చెప్పాను. అరే ఈ గేమ్ ఏదో హైలైట్ ఉంది భయ్, నిజంగా చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. అనేది ఒక పడవ అన్న. ఈ ఇద్దరు ఎక్కుతారు, పెళ్ళం భార్య భర్త ఇద్దరు ఎక్కుతారు. ఇద్దరు ఎక్కి ఈ భార్యని ఇక్కడ దించేస్తాడు, ఈ భర్త దించేసి మళ్ళీ ఈయన వస్తాడు. ఇక్కడ ఈయన వచ్చి మళ్ళీ ఇలా భార్యని ఎక్కించుకుంటాడు. భార్యను ఎక్కించుకుంటే అనుకుంటారా? ఒకటి అంటే పానం కాపాడుకు ఏమైనా చేయాలి కదన్న. అనుమానం ఎక్కువ నానికి. అనుమానం ఎక్కువ అంటే మళ్ళీ భర్త తీసుకోవాల్సి వస్తుంది ఫస్ట్. ఇలా భర్తను ఎక్కించుకుంటాడు. సరే అన్న చెప్తాను, ఇలా భర్తను ఎక్కించుకుంటాడు. అన్నా నీకు ఫస్ట్ చెప్పిన, నీకు అర్థం కాలేనట్టుంది. ఇప్పుడు ఈ హస్బెండ్లకు వైఫ్ల మీద అనుమానం ఉంది. సో వీళ్ళు వైఫ్లను ఒంటరి వదిలేరన్న. నువ్వు హస్బెండ్ ఇక్కడ దిగిపోయి వైఫ్ని ఎట్లా పంపిస్తాడు? పంపించాడు. ఇంకొకటి, హస్బెండ్ వచ్చినా కానీ వీన్ వైఫ్ని ఆ హస్బెండ్ తోటి ఎట్లా పంపిస్తాడు? పంపించాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ముగ్గురికి కూడా వైఫ్ల మీద అనుమానం ఉంది. పాయింట్ అర్థం చేసుకుంటలేవు. ఈ ముగ్గురికి వైఫ్ల మీద అనుమానం ఉంది. సో ఈ ముగ్గురు కూడా వైఫ్లను ఒంటరిగా వదిలాడు. సో ఈ ఒడ్డుకు చేర్చింది కాబట్టి వీడు వైఫ్ ని వదిలేసి వచ్చింది అనుకో. కానీ వీడు తీసుకెళ్తే మళ్ళీ ఇంకో మేల్నే తీసుకెళ్ళాలి, కానీ వాళ్ళ వైఫ్ లను తీసుకెళ్ళలేడు. సో మళ్ళీ ఫస్ట్ నుంచి గణేష్, ఈ గేమ్ చాలా టఫ్ ఉంది, నాకు అర్థమైతే లేదు. గణేష్ నన్ను ఒకసారి ట్రై చేయమంటావా? గణేష్ ఇది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. అన్నా నువ్వు హాలీవుడ్ సినిమాలు చూస్తావా? చూస్తా గణేష్. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలరని మీకు అనిపిస్తే కామెంట్ ద్వారా చేయండి, లేదా కామెంట్లో మీ మొబైల్ నెంబర్ పెట్టండి, నేనే కాల్ చేస్తాను, ఫోన్లో చెప్పండి. వీడియో చూసారు కదా, చూడకపోతే మరొకసారి చూడండి. ఇది యాక్చువల్గా గేమ్ కాదు. ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ పెద్ద మనిషి నాకు చెప్పారు. నాకు అంటే నా ఒక్కడికి కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే. కానీ చిన్న టెస్ట్ పెట్టారు అన్నట్టు, చెప్పలేకపోయాం మేము. ఫస్ట్ వీళ్ళు వెళ్తారు, వీళ్ళు వస్తారు, మళ్ళీ అంటే అటు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి అంటే ఒకరిని వదిలేసి ఒకరు రావాలి, ఒకరిని వదిలేసి ఒకరు రావాలి. సో మేము చాలా ట్రై చేసాం, ఒక్కసారి కాదు చాలాసార్లు ట్రై చేసాం, చెప్పలేకపోయాం. అది మీరు చెప్పగలరు అనిపిస్తే 1 వీక్లోనే చెప్పాలి, లేదంటే నెక్స్ట్ వీక్లో నేనే ఇది రివీల్ చేసేస్తాను ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది. సో ఆ లోపు మీరు ఎవరైనా చేయగలిగితే మీకు నా తరపు నుంచి గిఫ్ట్ ఇస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.